హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్ ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామన్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. 2 సంవత్సరాల్లో సాధారణ వడ్డీకి మూలధనం 20% పెరిగితే అదే 2 సంవత్సరాలకి 15,000 రూపాయలపై చక్రవడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ రూమ్స్ లో విధంగా సాల్వ్ చేయొచ్చుదా. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2 సంవత్సరాల సాధారణ వడ్డీకి మూలధనం 20% పెరిగితే అన్నాడు. కాబట్టి ఫస్ట్ స్టెప్ లో మనం ఆర్ విలువని కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 1 లో ఆర్ విలువని కనుక్కోవాలి. ఆర్ విలువ కనుక్కోవాలి. ఇక్కడ 2 సంవత్సరాలకి మూలధనం ఎంత పెరుగుతుంది? 20% పెరుగుతుంది. అయితే 1 సంవత్సరానికి ఎంత పెరిగింది? 1 సంవత్సరానికి 20/2 20% అంటే ఎంత వస్తుంది మనకి? 10% వస్తుంది. ఆర్ విలువ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10%. అయితే నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం కనుక్కోవాలి? చక్రవడ్డీ పర్సంటేజ్ ని కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 2 లో చక్రవడ్డీ పర్సంటేజ్ ని కనుక్కోవాలి. చక్రవడ్డీ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఏంటి? 2r ప్లస్ r²/100. ఇక్కడ మనకి 2 ఇంటూ r అంటే ఎంత? 10 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ r² కదా, r² అంటే 10²/100. అప్పుడు ఎంత వస్తుంది మనకి? చక్రవడ్డీ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 20 ప్లస్ 100/100 అంటే 1 వస్తుంది. అంటే 21 వచ్చింది. చక్రవడ్డీ పర్సంటేజ్ అనేది 21% వచ్చింది. 21 వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం కనుక్కోవాలి? చక్రవడ్డీ ఎంత అనేది కనుక్కోవాలి. స్టెప్ నెంబర్ 2 లో స్టెప్ నెంబర్ 3 లో చక్రవడ్డీని కనుక్కోవాలి. చక్రవడ్డీ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ చక్రవడ్డీ పర్సంటేజ్ బై 100. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 15,000 రూపాయలు ఇంటూ చక్రవడ్డీ పర్సంటేజ్ 21/100. అప్పుడు ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. చక్రవడ్డీ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 3,150 రూపాయలు వస్తుంది. ఇది మనకి ఆన్సర్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.